సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు, శుభకార్యాలకు, ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, వెహికల్ డెకరేషన్ చేయబడును. మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్, ఆర్కెస్ట్రా చేయబడును. మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్, వీడియో యాడ్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్, బడుగు జయాకర్, 9966256609, పొద్దుటూరు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం దాటిపోయింది. సంవత్సర కాలము 2 రోజుల కిందటనే దాటిపోయిన సందర్భంగా ఏవైతే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చెప్పిన మేరకు సూపర్ 6 వాగ్దానాలలో నెరవేరుస్తా రావడం జరుగుతూ ఉంది. దాంట్లో ఒకటి మరి గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము, తల్లికి వందనం ఇచ్చినాము, అక్కడి నుంచి పెన్షన్ ఇచ్చినాము, 4,000 రూపాయల పెన్షను. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూనే కాక ఏప్రిల్లో పెన్షన్ 4,000 చేస్తామని చెప్పిన పెన్షను 3 నెలల పెన్షన్ కూడా కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరో కొంతమంది ప్రతిపక్షాలందరూ ఇవన్నీ ఎగ్గొట్టేదానికి చెప్పినాడు, ఎగ్గొట్ట చెప్తాడు, చేస్తా వస్తానని కనపడుతున్నాడు. మీ ఖాతాలలో కూడా పడింది కదా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని వేలు లక్షల మంది ఖాతాలలో కూడా పడింది. సిలిండర్ అందరు తీసుకుంటున్నారు, పెన్షన్ అందరు తీసుకుంటున్నారు, నిన్నే తల్లికి వందనం పడింది. ప్రతి ఒక్కటి నెరవేరుస్తా రావడం జరుగుతూనే ఉంది. ఎక్కడో ఊరికే ప్రచారం కోసం వాళ్ళు ఏదో ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మా పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేయకుండా పోయింది ఏంది. మళ్ళా ఆగస్టులో బస్సు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి చెప్పింది నెరవేర్చే బాధ్యత చాలా ఎవ్వరు ఎక్కడ భారతదేశంలో లేని అన్ని విధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నేర్చుకునే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మీరు మాట్లాడుకొని ఊరికే దొల్లుకుంటాలన్నీ మాట్లాడుకుంటారు తప్పక చేయకుండా పోయింది ఏది. చేయకుండా చెప్పకుండా చేసేది ఎన్ని. అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టినారు. మరి అదే మాదిరిగా ఇంటర్ చదువుకునే పిల్లలకు సీతమ్మ మధ్యాహ్న భోజనం ఒకటి కొత్తగా ఏర్పాటు చేసినారు. అదేమో ఎన్నికల్లో చెప్పలే. విద్యార్థులకి అందరికీ సమవ్యం భోజనం పెడుతున్నాము. అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టినాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైన చట్టం ఇది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక వ్యక్తికి ఉండబడిన భూమి, నాకు ఉండబడిన భూమిని ఈ భూమి నాదని ఈ కుతుబుద్ధిని పెట్టుకుంటే, అర్జీ పెట్టుకుంటే దాని విచారణ చేసే అధికారము ప్రభుత్వం నియమించిన ఒక ప్రజాప్రతినిధికి ఉంటాయి. అటువంటి దుర్మార్గమైన చట్టాన్ని చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ పెద్ద ఊరటను ఇచ్చిన ఆ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చట్టం. మత్స్యకారులకు చనిపోతే 10,000 రూపాయలు. గత మేమేం చెప్పలేదు కదా, ఎన్నికల్లో ఏం వాగ్దానం ఏం కాదు ఇది. అదే మాదిరిగా ఎస్సీ బీసీలకు సబ్సిడీ రుణాలు ఇస్తున్నాం. మరి అదే మాదిరిగా ఇప్పుడు కుటుంబ విషయంలో నేర్పిస్తున్నాం. ఇంకా తర్వాత ఈ ఏదైతే కుల సంఘాలలో వృత్తి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలనేది 90% సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాము. రైతులకందరికీ పనిముట్లు ఇప్పిస్తున్నాము. స్టీల్ ప్లాంట్ ఈ నెలాఖరు లోపలనే మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకా కొన్ని వాగ్దానాలు చెప్పినేటి చేయనేటి ఎన్నో చేస్తూ ఉంటామయా. ప్రతి మహిళకు 1,500 రూపాయలు త్వరలోనే అది కూడా మొదలు పెడుతుంది గవర్నమెంట్. రైతులకు వారికి అందరికీ ప్రతి ఒక్కరికి రైతులకు 20,000 రూపాయలు తొందరలోనే వేస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఏదో ఒక ప్రతిపక్షం మీద వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏదో ఒక అబద్ధాలు నిరంతరం చెప్తా ఉండి ఏదో ఒక అబద్ధాన్ని ఒక 10 సార్లు చెప్తే నిజమవుతుందనే ఒక ఆలోచనతో ఒక అబద్ధాన్ని చెప్పిందో చెప్తున్నారు తప్పక చేయకుండా పోయింది ఏది ఏం చేయలేదు. చేయకుండా పోయినట్టు ఎన్ని చేసినాం, చెప్పకుండా పోయినట్టు ఎన్ని చేసినాం. కాబట్టి మీరు ఏదో ఊరికేదో ప్రభుత్వం మీద
నిరంతరము విమర్శలు చేసే ఒక పని పెట్టుకున్నారు తప్పక అన్ని 100కి 1000 పాళ్ళు అన్ని కూడా 100కి 100 పాళ్ళు చెప్పిన వాగ్దానాలని తప్పక నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంది. రాజధానికి డబ్బులు ఇస్తున్నారు, పోలవరానికి డబ్బులు ఇస్తున్నారు, మీకు రైల్వే జంక్షన్లకు డబ్బులు ఇస్తున్నారు, ప్రతిదానికి డబ్బులు ఇస్తాండే. దానివల్ల స్టీల్ ప్లాంట్కు అమ్మకాన్ని మొదలుపెట్టి అభివృద్ధి కోసం విశాఖపట్నంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో చెప్పండి అది చేస్తా అంటే నీ ప్రభుత్వం ఏం చేసినావు? ఎన్నిసార్లు నువ్వు స్టీల్ ప్లాంట్కు ఫౌండేషన్ వేసినావు? ఎన్ని చెప్పినట్టు నువ్వు ఎగ్గొట్టినావు? నువ్వు ఎన్ని ఎగ్గొట్టినావు? ఏం చేసినావని నువ్వు చెప్తావు? మీకంటే కొన్ని 100 రెట్లు అత్యధికమైన మెరుగైన ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇస్తుంది. అంతే తప్పక మీరేదో చెప్పింది ఏమో ప్రజలతో నిరంతరము మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి గారు. ప్రజలు వచ్చిన వాళ్ళందరినీ కలుస్తుంటారు, మరి అందరినీ ఎమ్మెల్యేలు కలుస్తుంటారు, మంత్రులు కలుస్తుంటారు, ఎంపీలు కలుస్తుంటారు, అందరూ కలుస్తూనే ఉంటారు. నువ్వేమన్నా ఎవరైనా ఎమ్మెల్యేని కలిసేదానికి అవకాశం కల్పించినావా? ఎంపీని కలిసేదానికి అవకాశం ఇచ్చినావా? మంత్రులు కలిసేదానికి అవకాశం ఇచ్చినావా? నువ్వు ఒక ప్రభుత్వము, నువ్వు ఏదో దోచుకునే దానికోసం లక్షల కోట్ల దోచుకునే దాని నీ ప్రయత్నం తప్పక మెరుగైన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము సంక్షేమము అభివృద్ధిని నువ్వు చేస్తామని ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు. నీ యొక్క డబ్బు దోపిడీ చేసేదానికోసం నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు. కానీ ప్రజల్లో తిరిగినావా? ఎవరితోనో పోయి మాట్లాడినావా? ప్రజల దగ్గరికి వచ్చినావా? కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది అత్యంత విశ్వసనీయంగా ప్రజలు నమ్మినారు. 175 సీట్లకు గాను 154 సీట్లు ఇచ్చినారు. మరి ఇంతకంటే నీకేం కావాలగా? ఘోరమైన తిరస్కరణ జరిగింది నీ మీద. ఇంత ఘోరమైన తిరస్కరణ జరిగిన తర్వాత నువ్వు ఏదోగా నువ్వు ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు అని మాట్లాడుతున్నావు. ఎన్ని 100 కేసులు నువ్వు మీ గవర్నమెంట్లో పెట్టినారు? అసలు మామూలు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి పోయేదానికి ఉందా? తహసీల్దార్ ఆఫీస్కి పోయేదానికి ఉందా? అంతా మీ చోటా లీడర్లు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు దోచుకునే దానికే మీ సమయం అంతా పోయింది తప్పక అభివృద్ధి మీద దృష్టి ఏమన్నా పెట్టినారా? ఎన్ని రోజులకు నువ్వు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరుపుతావని మా ముఖ్యమంత్రి గారు నెలకు 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ జరుపుతున్నారు. నువ్వు ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా 3 నెలలకు ఒకసారి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగవు. నీకు సెక్రటరీకి వచ్చి క్యాబినెట్ మీటింగ్ జరగాలంటే నువ్వేదో దానిని నేను సెక్రటరీకి పోయేదండి అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టేదనే భావంతో నీ కాలం అంతా గడిచిపోయింది. కాబట్టి కూటమి ప్రభుత్వం అత్యంత మెరుగైన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి కోసం ఏర్పడే ప్రభుత్వం ఇది. ఈ 4 సంవత్సరాల టైంలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, పోలవరం నుంచి బనకచెర్ల వరకు మేము చేయగలుగుతామని. దానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతామని. పోలవరానికి నిరంతరము సమీక్ష చేస్తూనే ఉన్నారు. కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పినవి ఒక 5-6 తప్పితే చెప్పనేటి 10 సంఖ్యలో ఉంటాయి. అటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే ముఖ్యమంత్రి గారిని మీరు నిరంతరము ఏవో పోస్టులు పెట్టడము, ఆయన కించపరిచి మాట్లాడము, ఇప్పుడు ఈసారి ఇదేదన్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు. సీఎం రిలీఫ్ ఎంత ఇస్తున్నారు? మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ తినేసిన దుర్మార్గులు మీరు. పేదవానికి జబ్బు చేసుకునే వానికి ఏదో వారిని ఖర్చు పెట్టుకునే డబ్బు ప్రభుత్వం ఇచ్చే ఆనవాయితీగా వస్తుంటే ఆ డబ్బును మీరు తినేసినారు. పేపర్లలో వచ్చింది, విచారణ జరిగింది. గతంలో పైడిపాలెంలో భూములు దొంగ రిజిస్టర్లు చేయించినారు. మీరేంది మాట్లాడింది? కాబట్టి మా ప్రభుత్వము ప్రతి ఒక్కటి కూడా చెప్పిన దాంట్లో తప్ప చెప్పని కొన్ని 10 సంఖ్యలో చేసేదానికి ప్రభుత్వం సంసిద్ధతగా ఉంది. మేము ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారిని కలవాలనే పరిస్థితి పోతే మేము వస్తాం తప్పక నీ సంవత్సరాలు నీవు మంత్రులు ఎమ్మెల్యేలు నిన్ను ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని కలిసేదాన్ని వీలు లేని పరిస్థితిలో మీ ప్రభుత్వం కొనసాగింది కదా. కాబట్టి దయచేసి మా ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. మీరు నిరంతరము డబ్బు సంపాదనలోనే కాలం అంతా గడిపినారు. ఇప్పుడు ఎవరో ఒక సోషల్ మీడియాలో పెట్టినారు నా పేరు మీద, ఏమని నేనేదో మట్కా నడిపిస్తాను, గుట్కా నడిపిస్తాను, నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని. నీకు డబ్బు సులువు చేయి. క్రికెట్ మట్కా బెట్టింగ్ ఆడేవాళ్ళు
పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు, బ్రాందీలో నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టిస్తారా మీరు? మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఇంట్లో కూర్చుంటా, పొద్దుటూరు కూడా రాను. సిగ్గు లజ్జ లేకుండా మీరు పెట్టిస్తుంటారు. ఇది ఏమవుతుంది? మీరు అన్ని అసత్యారోపణలు. పొద్దుటూరు ప్రజలు నన్ను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. 40 సంవత్సరాలు నేనేంటో, నా రాజకీయ జీవితం ఏమిటో నాకు చూస్తున్నారు. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక ఇంచు భూమి కానీ ₹1 డబ్బు తీసుకునేట్టు ఆరోపణలు చేయండి, రుజువు చేయండి. సిగ్గు లజ్జ లేకుండా మీరు ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం ఉంటే ఏమవుతుంది అనుకుంటారు? నా క్యారెక్టర్ ఏమో పొద్దుటూరు ప్రజలకు తెలుసు. మీరు చెప్పినంత మాత్రం ఉందా వినేవాడు ఎవరు లేరు. మీ పార్టీలో వాళ్ళు కూడా మీరు చెప్పే మాటలు నమ్మరు. మీ పార్టీలో నాకు చాలా మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు. పార్టీ రీత్యా పక్క పోయి ఉండొచ్చు, కానీ చాలా మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు. నువ్వు కొంతమంది చెప్పించు. నేను ఒక ప్రదర్శన పెట్టాను చూడు, ఒక 2000 మందితో. నువ్వేమన్నా నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు రుజువు చేయి. బ్రాందీలో నీళ్లు కలిపి అమ్మేవాళ్ళు వీళ్ళందరూ మట్కా, క్రిక్కా, గుట్కా, బెట్టింగ్ అన్ని యొక్క దొంగ. ఎప్పుడైతే ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెట్టాను. ఏవి గుర్తుపెట్టుకోండి, నా పరిస్థితి పొద్దుటూరు ప్రజలకు తెలుసు. నా ఆస్తి, నా నిజాయితీ నాకు ఆస్తి. నాకు ఆస్తులు లేవు, నా నిజాయితీ ఆస్తి. పొద్దుటూరు ప్రజలు నాకు ఒక ఆస్తి ఇచ్చినారు. నిజాయితీ అనేది నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు పొద్దుటూరు ప్రజలు. ఇంతేగాని మీలాంటి విధవులు, చేతగానిళ్ళు, దొంగతనంగా బలంది మట్కా, ఇసుక ట్రాక్లు, బెట్టింగులు, పంచాయతీలు చేసేవాళ్ళు, ఏదో అధికారుల మీద పోయి పెన్షన్లు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు ఎవరు ఎక్కడ కూడా వేయగలరు.